బీఆర్ఎస్ చెందిన గాడిద కొడుకులు వాళ్ళు ఎక్కడ భూమి కదినా వదలలేదు. కొడుకేమో కేటీఆర్ ఏమో ఏ అందమైన స్త్రీని వదలలేదు, కేసీఆర్ ఏమో ఎక్కడ భూమి కదలబడినా వదలలేదు. అది భూదాన భూమి, శిఖం భూమి, చెరువుల భూమి, ఆంధ్రోళ్ళు స్టార్ట్ చేసిన ఈ దరిద్రం ఇది కేసీఆర్ తోటి అట్లనే నడిచింది. ఈ ఆంధ్రోళ్ళు 56 కంటే ముందు 2000 చెరువులు ఉండే హైదరాబాద్లో. ఇవాళ 100నో 200లో మిగిలిపోయినాయి. అవి కూడా చాలా చిన్నగానే మురికిగా అయినాయి. సో అంటే గన్ని చెరువులు కబ్జా పెట్టిరని మీరు అర్థం చేసుకోండి. వాళ్ళది కాదు కదా. సో అట్లా ఆ క్రమంలో ఇక్కడ ఈ బీఆర్ఎస్ వాళ్ళు గాడిద కొడుకులు ఎంత భూమి అయితే అంత భూమి కబ్జా పెట్టారు. సో ఆ క్రమంలో ఈ వెలుగుమట్లలో కూడా దొంగ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ప్రభుత్వ భూమిని దొంగ రికార్డులు చేసి ఎంఆర్ఓలతో కుమ్మక్కై వాటిని ఇచ్చేసి, ఎందుకంటే ప్రతి ఒక్కడు అమ్ముడు పెట్టాడే, అమౌంట్ తేడా కానీ అమ్ముడు ఓడే ఏ ప్రభుత్వం ఉన్నా సరే. ఒక రెవెన్యూ అధికారి వానికి అసలు వచ్చే జీతం ఎంత, వాని వెనక నుంచి వచ్చే జీతం ఎంత, అందులో 1 ఎకరం వానికి కూడా ఇస్తారు ఆ రెవెన్యూ అధికారికి కూడా. సో వాడు దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేస్తాడు. సో ఇట్లా ప్రభుత్వాన్ని నిందించడానికి లేదు. ప్రభుత్వం వచ్చినాక కాదు, అంతకుముందు నుంచి అయినాయి ఇవి. బీఆర్ఎస్ టైంలోనే ఈ రిజిస్ట్రేషన్స్ అయినాయి. సో అయినప్పుడు మరి వాటిని కాకపోతే ఒక్కటి ఏంటంటే ఆ ఖమ్మం కలెక్టర్ వాడు బీఆర్ఎస్కి సంబంధించిన వాడే అంట. సో వాడేం చేసిండు, నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్డర్ లేకుండా వాడు ఆ యొక్క భూదాన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసిండు. ఆడ బీఆర్ఎస్ అందిన వాళ్ళేమో రిజిస్ట్రేషన్ చేసి లక్షలు తీసుకొని మోసం చేశారు. సో ఇక్కడ నష్టపోయింది ఎవరు? ఆ పేద సామాన్య ప్రజలు. చెడ్డ పేరు ఎవరికి వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వానికి. సో కాబట్టి అందుకని మన యొక్క ముఖ్యమంత్రి గారు కానీ, సంబంధిత మంత్రులు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ March 15 లోపల వాళ్ళకి పునరావాసం కల్పిస్తాము, అట్లనే వాళ్ళకి వేరే దగ్గర ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాము అని వాళ్ళు అన్ని చెప్పేసి వాళ్ళని ఆదుకున్నారు. ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి భూమి ఎందుకు ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా సరే ఆ యొక్క కలెక్టర్ చేసిన ముందస్తు నోటీస్ లేకుండా కూల్చడం తప్పు, ఒక మానవత్వం లేకుండా చేయడం తప్పు. కాబట్టి ఆ యొక్క ఒక మానవతా కోణంతో వాళ్ళకి సహాయం చేశారు. సో ఇందులో ఎవరు తప్పు ఉంది? ఆ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు తప్పు ఉంది, ఆ యొక్క బీఆర్ఎస్ కబ్జా పెట్టిన తప్పు ఉంది. ఆ భూదాన చట్ట ఈ భూదాన చట్టం గురించి వివరించకుండా కాంగ్రెస్ కి చెడ్డ పేరు తేవాలి, ఎట్లైనా కాంగ్రెస్ ను దింపాలని కుట్ర చేసినటువంటి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళది, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పుకొని బీజేపీ బీఆర్ఎస్ చిల్లరకు సంకనాకెట్ వాళ్ళది, వీళ్ళందరూ తప్పు ఉంది. ఫస్ట్ అయితే చట్టాన్ని అవగాహన చేయాలి కదా. అమ్మాయి ఇది నీ భూమి కాదు, దీన్ని కొనుక్కునే అమ్ముకునే హక్కు లేదు. ఆ దొంగ గాడి కొడుకులు రిజిస్ట్రేషన్ చేసారు, ఆ దొంగ గాడి కొడుకులు ఎవరో వాళ్ళ పేర్లు బయట పెట్టాలి కదా. ఎవడు రిజిస్ట్రేషన్ చేసిండు, ఎవడు మోసం చేసిండు, ఆ లక్షలు ఎవడు తీసుకున్నాడో, ఎట్లా చేస్తావురా ఇది భూదాన భూమికి నువ్వు ఎట్లా వీళ్ళకి అమ్మినవరా అని వాళ్ళని దొరకబట్టి ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలి. వాళ్ళ దగ్గర వసూలు చేయాలి ఈ కాంపెన్సేషన్. వాడికి కట్టినవి ప్లస్ దానికి ఫైన్ గా వాడి తప్పు చేసి దొంగ చేసిండు కాబట్టి వాడిని జైలుకు పంపించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలి. చేస్తుర్రా ఈ సోకాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్టులు? కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారు. సో కాబట్టి అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి పునరావాసం కల్పించింది. కలెక్టర్ చేసిన ముందస్తు నోటీస్ ఇవ్వకపోవడం వల్ల తప్పుకి కలెక్టర్ చేసిన తప్పుకి వాళ్ళకి దారి చూపెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వము యూనియన్ లేకుండా చేసింది, ధర్నా చేయనీయలేదు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే నెల రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో సమ్మెలు చేస్తే 10 డిమాండ్లు చేస్తే 4 నెరవేరుస్తారు, ఉట్టి చేతులతో పంపరు. లాస్ట్ భూమి పెట్టి పంపించిండు, 1-2 చచ్చిపోయారు. వాళ్ళు వచ్చి కాంగ్రెస్ మీద బురద వెళ్తా అంటే, ప్రతి అంశాన్ని రంగరాజకీయం చేస్తా అంటే, ఇన్ని స్మార్ట్ ఫోన్లు ఒక్కొక్క దగ్గర, ఇన్ని స్మార్ట్ ఫోన్లు, ఇంత టెక్నాలజీ ఇన్ని వచ్చి ప్రతి విషయం మీద అవగాహన చెప్పేటోళ్ళు 100 మంది వచ్చినాక అయినా సరే మేము రంగరాజకీయం చేస్తామంటే ఆలోచించు బ్రదర్, లక్ష్మీనారాయణ బ్రదర్. నేను చెప్పిన తప్పు అనిపిస్తే దయచేసి భూదాన చట్ట బోర్డు యొక్క చట్టాల గురించి చదువు. రమేష్ చెవుల జై భీమరావు బ్రదర్. లక్ష్మీనారాయణ బ్రదర్, మీరు ఎన్ని దాచిపెట్టాలని ప్రయత్నం చేస్తూ మాట్లాడినా అక్కడ 2 నెలల పాప విషయంలో రెడ్డిలు చేసింది మాత్రం చేసిన దానికి ఆధారం తీసుకురా బ్రదర్. అప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే నిర్ణయిస్తారు కదా. ఇప్పుడు ఎవరైతే రెడ్డిది అంటున్నప్పుడు ఒక వీడియో ఏదైనా ఉంటే తీసుకురండి, ప్రజలే నిర్ణయిస్తారు కదా. ఈమె కావాలని ఆ పాపం తీసుకుపోయిందా, నిజంగా ఆయన అన్నిండా, అన్ని బయటకు వస్తాయి కదా. ఇక దూద్ పానీ కదా. ఇక ఈ లొల్లేందుకు?
ఒకవేళ నిజంగా ఆడ ఏం జరిగింది అనేది నీ దగ్గర ఏమైనా వీడియో ఉంటే ప్రజల ముందు పెట్టు, ప్రజలు నిర్ణయిస్తారు. ఈ తల్లి చేసిన తప్ప, రెడ్డి చేసిన తప్ప ప్రజలు నిర్ణయిస్తారు. ఒకవేళ ఫలానా రెడ్డి చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? ఎవరో ఇప్పుడు ఎవడో ఒక ముస్లిం వాడు తప్పు చేస్తే అందరు ముస్లింలను తిడదామా? ఎవడో ఒక మాదిగానే తప్పు చేస్తే అందరు మాదిగలను తిడదామా? ఎవడో వందల వేల లక్షల రెడ్డిలలో ఒక రెడ్డి తప్పు చేసిన అనుకుందాం, అందరు రెడ్డిలను తిడదామా? చెప్పు బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అది ఇక్కడ ఏం జరిగిందో నువ్వు ఆధారం బయట పెడతలేవు. ఏదైనా వీడియో రికార్డు ఉంటే అది వీళ్ళు ఏం చేసిర్రు, ఆ పాప ఆడదాకా ఆమెంతడం పోయిందా, వీళ్ళు తీసుకుపోయిర్రా, ఒక నిజంగా వాళ్ళు తన్నిర్రా, అవన్నీ బయటకు వస్తాయి కదా. మనం ఎందుకు ఎప్పుడు ఇంకా వీడియో పెట్టవచ్చు కదా, ఆ పాపం తన్నింది అయిపోయింది కదా, దూద్ కా దూద్ పానీ కా పానీ కదా. నువ్వు ఈ విక్టిమ్ రోల్ ప్లే చేయాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ ఫలానా రెడ్డి తప్పు చేస్తే, ఫలానా కాంగ్రెస్ కార్యకర్త తప్పు చేస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీని అనలేం కదా, ముఖ్యమంత్రి చేయము అని చెప్పలే కదా. ఇప్పుడు కోర్టు ఏమంటది, ఆధారం లేకుండా ఎవరిని శిక్షించదు, వాడిని మర్డర్ చేసినా శిక్షించదు. ఆధారం కావాలి. ఎందుకంటే చట్టం ఏం చెప్తుందంటే నువ్వు కేవలం స్పెక్యులేట్ చేస్తే, నీవు ఊహించుకుంటే, ఆ సిచ్యువేషన్ అట్లా ఉందేమో అనిపిస్తే శిక్ష చేయరు. ఒక దోషికి శిక్ష చేయడం ఎంత ఇంపార్టెంటో, ఒక నిర్దోషిని శిక్ష వేయకపోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇదే న్యాయ వ్యవస్థ. కాబట్టి ఆధారం లేకుండా ఎవ్వరికీ ఎలాంటి శిక్షలు వేయరు. కాబట్టి ఏం ఆధారం ఉందో తన్నిన ఆధారం చూపెట్టు, తప్పకుండా ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఏమైంది, ప్రతిదీ ఆడ చూపెట్టు, తప్పకుండా దోషిగా అతనికి ఏం శిక్షలు పడాలనో అతను కోరుకుందాం. నువ్వు ఆధారం ప్రొడక్షన్ చేయవు, నువ్వు ఏదో మరి నిజంగా జరిగిందా లేదా తెలియదు. ఆయన BBC తెలుగు విలేకరు పోతే ఊర్లో ఓడి ముచ్చట కూడా చెప్తలేరు ఏం జరిగింది అనేది. కనీసం చూసిన వాళ్ళని చెప్పాలి కదా. సో మాకు తెలియదు కదా, వాళ్ళు BJP BRS కమ్ముడు పోయిర్రేమో, ఎవరికి తెలుసు. అయినా సరే ఆధారం బయట పెట్టండి, తప్పకుండా దోషులకు శిక్షలు వేయడానికి నేను కూడా వాయిస్ ఇస్తా. సింపుల్. కులం పేరుతో దూషిస్తూ 6 వ్యక్తులు కొట్టింది చూపెట్టు బ్రదర్, ఆధారం చూపెట్టు. ఎందుకు వీళ్ళేమన్నారు, వాళ్ళేమన్నారు, ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేసిర్రు, వీళ్ళు ఏమని తిట్టిర్రు, వాళ్ళు ఏమని తిట్టిర్రు, 2 దిక్కులు ఉంటుంది కదా. మొత్తం వీడియో బయట పెట్టు, అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు నేను మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. సింపుల్.